చదువు కంప్లీట్ అయిన తర్వాత మనలో చాలా మందికి ఒక మంచి జాబ్ రావాలి, లేకపోతే మనకంటూ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది. అందులో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తో కలిసి వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జనరల్లీ ఇండియా పోస్ట్ లో జాబ్ నోటిఫికేషన్స్ వస్తే లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసా, పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేయడం మాత్రమే కాదు, మీరే ఒక పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ రన్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంది. అంటే ఇండియా పోస్ట్ కి సంబంధించిన కొన్ని పోస్టల్ సర్వీసెస్ ని మీ ఫ్రాంచైజ్ అవుట్లెట్ ద్వారా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత, దీని ద్వారా ఇన్కమ్ ఎలా వస్తుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వాళ్ళ డైరీ తెలుగు ఛానల్. నేను జయశ్రీ. ఇక లేట్ చేయకుండా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఇండియా పోస్ట్ కి కంట్రీ వైడ్ గా చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. అయితే కొన్ని ఏరియాస్ లో కొత్త రెగ్యులర్ పోస్ట్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడం ప్రాక్టికల్ గా ఉండకపోవచ్చు. అలాంటి కొన్ని లొకేషన్స్ లో పోస్టల్ కౌంటర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి ఫ్రాంచైజ్ అవుట్లెట్ మోడల్ ని యూజ్ చేస్తున్నారు. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ గా పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేయడమే కాదు, ఇండియా పోస్ట్ తో అగ్రిమెంట్ చేసుకొని ఆథరైజ్డ్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ గా కొన్ని పోస్టల్ సర్వీసెస్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయొచ్చు. ఇండియా పోస్ట్ ఫ్రాంచైజ్ లో మెయిన్లీ ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఒకటి, అలాగే పోస్టల్ ఏజెంట్ అనే మరో మోడల్ కూడా ఉంటుంది. పోస్టల్ ఏజెంట్ ద్వారా మెయిన్లీ పోస్టల్ స్టాంప్స్ మరియు స్టేషనరీ ఐటమ్స్ ని సెల్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. కానీ ఈ వీడియోలో మనం ఎక్కువగా మాట్లాడేది పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ గురించి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూద్దాం. అప్లికెంట్ కి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మినిమం ఏజ్ 18 ఇయర్స్. అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అఫీషియల్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ గైడ్ లైన్స్ ప్రకారం మినిమం 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. చాలా వీడియోస్ లో 10th పాస్ కంపల్సరీ అని చెప్తూ ఉంటారు. కానీ అఫీషియల్ ఫ్రాంచైజ్ గైడ్ లైన్స్ ప్రకారం 8th క్లాస్ పాస్ అవుతే క్వాలిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ పాయింట్ ని కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కంప్యూటర్ నాలెడ్జ్. ఎందుకంటే ప్రెసెంట్ పోస్టల్ సర్వీసెస్ లో కంప్యూటర్ బేస్డ్ వర్క్ ఉంటుంది. కాబట్టి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. ఆ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే ఫ్యామిలీ రెస్ట్రిక్షన్. సర్వింగ్ పోస్టల్ ఎంప్లాయీ కి సంబంధించిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు వర్క్ చేస్తున్న అదే డివిజన్ లో ఫ్రాంచైజ్ తీసుకోవడానికి రిస్ట్రిక్షన్ ఉంటుంది. కాబట్టి అప్లై చేసే ముందు ఈ కండిషన్ ని కన్సర్న్డ్ పోస్టల్ డివిజన్ లో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లొకేషన్. మీ ఫ్రాంచైజ్ అవుట్లెట్ కస్టమర్స్ కి ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండాలి. మీకు సూటబుల్ గా ఉండే షాప్ లేకపోతే కౌంటర్ స్పేస్ ఉండాలి. అది ఓన్ ప్రాపర్టీ అయినా ఓకే, రెంట్ కి తీసుకున్న ప్లేస్ అయినా ఓకే. అప్లికేషన్ లో ప్రెమిసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ షాప్ లొకేషన్, నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ కూడా అప్లికేషన్ లో అడుగుతారు. లొకేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు మీ ఏరియాలో పోస్టల్ సర్వీసెస్ కి డిమాండ్ ఎంత ఉంది అనేది కూడా చూడండి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్సల్స్ కోసం కస్టమర్స్ వేరే ఏరియాకి వెళ్లాల్సి వస్తుంటే అలాంటి లొకేషన్ యూస్ఫుల్ గా ఉండొచ్చు. కానీ ఫైనల్ లొకేషన్ అప్రూవల్ మాత్రం డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు అందరికి ఉండే మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి ఎంత అమౌంట్ కావాలి అని. సోషల్ మీడియాలో కొంతమంది 5,000 పెట్టండి, లక్షలు సంపాదించండి అని వీడియోస్ చేస్తూ ఉంటారు. కానీ అలా ఫిక్స్డ్ ఇన్కమ్ గ్యారంటీ ఏమీ ఉండదు. అఫీషియల్ గా ఉన్న ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే సెక్యూరిటీ డిపాజిట్. మినిమం 5,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉండాలి. ఈ డిపాజిట్ ని నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే NSC రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 5,000 అందరికి ఫైనల్ ఫిక్స్డ్ అమౌంట్ అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే బిజినెస్ వాల్యూమ్ మరియు ట్రాన్సాక్షన్స్ ని బట్టి డిపాజిట్ అమౌంట్ పెరగవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కాకుండా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. ఒక సూటబుల్ షాప్ లేకపోతే కౌంటర్ స్పేస్, కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, బేసిక్ ఫర్నిచర్ మరియు సైనేజ్ అవసరం ఉంటాయి. కాబట్టి 5,000 పెడితే అంతా కంప్లీట్ అయిపోతుంది అని అనుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. మీ లొకేషన్ మరియు సెటప్ ని బట్టి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఈ ఫ్రాంచైజ్ లో మీకు ఫిక్స్డ్ మంత్లీ శాలరీ ఉండదు. ఇది గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. మీరు కస్టమర్స్ కి ప్రొవైడ్ చేసే పోస్టల్ సర్వీసెస్ ద్వారా అప్లికబుల్ కమిషన్ లేదా రెమ్యూనరేషన్ వస్తుంది. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఎర్నింగ్ పెరిగే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. నెలకి 20,000, 30,000 లేకపోతే 50,000 ఫిక్స్డ్ గా వస్తుంది అని అఫీషియల్ గ్యారంటీ అయితే లేదు. మీ ఇన్కమ్ లొకేషన్, కస్టమర్ ట్రాఫిక్, ట్రాన్సాక్షన్స్ మరియు మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ పై డిపెండ్ అవుతుంది. ఇప్పుడు
యాక్చువల్ ఫ్రాంచైజ్ లో ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చో చూద్దాం. కస్టమర్స్ కోసం రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మరియు రిజిస్టర్డ్ పార్సల్స్ బుకింగ్ చేయొచ్చు. స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ మరియు స్పీడ్ పోస్ట్ పార్సల్స్ బుకింగ్ చేయొచ్చు. మనీ ఆర్డర్ బుకింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అఫీషియల్ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్రాంచైజ్ అవుట్లెట్ లో 100 కంటే తక్కువ వాల్యూ ఉన్న మనీ ఆర్డర్స్ బుక్ చేయరు. అలాగే పోస్టల్ స్టాంప్స్, ఎన్వలప్స్ మరియు అదర్ స్టేషనరీ ఐటమ్స్ సెల్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే PLI కి కూడా సంబంధించిన ఏజెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. డిపార్ట్మెంట్ కి సంబంధించిన కొన్ని బిల్, ట్యాక్స్ మరియు ఫైన్ కలెక్షన్ ఆర్ పేమెంట్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. ఈ గవర్నెన్స్ మరియు సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉండవచ్చు. ఈ బిజినెస్ లో కస్టమర్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. పోస్టల్ డాక్యుమెంట్స్ మరియు పార్సల్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి బుకింగ్స్ ని కరెక్ట్ గా ప్రాసెస్ చేయడం, కస్టమర్స్ కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రిసిప్ట్స్ ని సేఫ్ గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మంచి సర్వీస్ ఇస్తే రెగ్యులర్ కస్టమర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. అప్లికేషన్ టైంలో అఫీషియల్ ఫామ్ లో అప్లికెంట్ కి సంబంధించిన డిఫరెంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అడ్రస్ డీటెయిల్స్ మరియు ప్రెమిసెస్ ఆర్ షాప్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీ షాప్ ఓన్ అయితే ఓనర్షిప్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, రెంట్ అయితే రెంటల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ లో ప్రెమిసెస్, బిజినెస్ లొకేషన్, కంప్యూటర్ నాలెడ్జ్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లాంటి డీటెయిల్స్ కూడా అడుగుతారు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో ఫ్రాంచైజ్ స్కీమ్ డీటెయిల్స్ చెక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ని అఫీషియల్ ఫార్మాట్ లో తీసుకోవాలి. తర్వాత ఫామ్ లో అడిగిన డీటెయిల్స్ ని కరెక్ట్ గా ఫిల్ చేయాలి. మీ పేరు, అడ్రస్, ఏజ్, ఎడ్యుకేషన్, పాన్ డీటెయిల్స్, బిజినెస్ లొకేషన్, ప్రెమిసెస్ డీటెయిల్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లికేషన్తో అటాచ్ చేయాలి. మీరు ప్రిపేర్ చేసిన బిజినెస్ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఫ్రాంచైజ్ని ఎక్కడ ఆపరేట్ చేస్తారు, ఎలా రన్ చేస్తారు, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మీ లొకేషన్లో కస్టమర్స్ డిమాండ్ ఎలా ఉంది, మీ బిజినెస్ ప్లాన్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూజువల్లీ సీనియర్ సూపరింటెండెంట్ లేకపోతే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఆఫీస్కి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు ఫామ్, డాక్యుమెంట్స్ మరియు సిగ్నేచర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ మీ అప్లికేషన్ని రివ్యూ చేస్తుంది. మీ లొకేషన్, ప్రెమిసెస్ మరియు అదర్ డీటెయిల్స్ ని ఎగ్జామిన్ చేస్తారు. అఫీషియల్ గైడ్లైన్స్ ప్రకారం కన్సర్న్డ్ డివిజనల్ హెడ్, ASP లేకపోతే SDI రిపోర్ట్ ఆధారంగా అప్లికేషన్ రిసిప్ట్ నుంచి 14 డేస్ లో సెలెక్షన్ డివిజన్ తీసుకునే ప్రాసెస్ ఉంది. సెలెక్షన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తో మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ సైన్ చేయాలి. ఆ తర్వాత రూల్స్ ప్రకారం ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఆపరేట్ చేయొచ్చు. ఫ్రాంచైజ్ కి పోస్టల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్, ప్రొసీజర్స్ మరియు కస్టమర్ హ్యాండ్లింగ్ గురించి ఇండక్షన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ పోస్టల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా రిక్వైర్డ్ గైడ్ లైన్స్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ప్రాసెస్ ప్రకారం ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రాంచైజ్ తీసుకున్నాక కస్టమర్స్ కి ప్రాపర్ సర్వీస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మంచి లొకేషన్ ఉంటే కస్టమర్ ట్రాఫిక్ ఎక్కువ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. కాలేజెస్ దగ్గర, ఆఫీసెస్ దగ్గర, మార్కెట్స్ దగ్గర, కమర్షియల్ ఏరియాస్ లో లేకపోతే పోస్టల్ సర్వీసెస్ కి డిమాండ్ ఉన్న లొకేషన్స్ లో మంచి కస్టమర్ బేస్ డెవలప్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అప్రూవల్ మాత్రం డిపార్ట్మెంట్ రూల్ ప్రకారమే ఉంటుంది. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ ఏరియాలో ఆల్రెడీ ఉన్న పోస్టల్ ఫెసిలిటీస్ ని చెక్ చేయండి. మీకు దగ్గరలో రెగ్యులర్ పోస్ట్ ఆఫీస్ ఉందా, సిమిలర్ సర్వీసెస్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయా, కస్టమర్స్ కి యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఈ పాయింట్స్ తెలిస్తే మీ డెసిషన్ బెటర్గా తీసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫ్రాంచైజ్ గురించి వీడియోస్లో చాలా ఎక్స్ అగ్రిగేటెడ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. 5,000 పెట్టండి నెలకి 50,000 గ్యారెంటెడ్ ఇన్కమ్ అని చెప్తారు. గవర్నమెంట్ డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ నుంచి ఇస్తుంది, ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. ఇలాంటి క్లెయిమ్స్ ని బ్లైండ్ గా అసలు నమ్మకండి. ఇది గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. ఫిక్స్డ్ మంత్లీ శాలరీ అయితే ఉండదు. మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ పై అప్లికబుల్ కమిషన్, రెమ్యూనరేషన్ ఆధారంగా ఎర్నింగ్స్ వస్తాయి. కాబట్టి అప్లై చేసే ముందు అఫీషియల్ ఇండియా పోస్ట్ ఇన్ఫర్మేషన్ ని కంపల్సరీగా చెక్ చేయండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆపర్చునిటీ అందరికీ ఆటోమేటిక్ గా అప్రూవ్ అవుతుంది అనేది కాదు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ ప్రకారం ఎలిజిబిలిటీ, లొకేషన్, ప్రెమిసెస్ మరియు అదర్ కండిషన్స్ ని కన్సిడర్ చేస్తుంది. కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని మీ లొకేషన్ ఎలిజిబిలిటీ గురించి క్లారిటీ తీసుకుంటే ప్రాసెస్ స్మూత్ గా ఉంటుంది. మీ ఏరియాలో ఆల్రెడీ పంచాయత్ సంచార్ సేవ కేంద్ర,
వర్క్ చేస్తున్న గ్రామ పంచాయతీ అయితే ఫ్రాంచైజ్ అవుట్లెట్కి రెస్ట్రిక్షన్స్ ఉండవచ్చు. అందుకే అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ కన్సర్న్డ్ పోస్టల్ డివిజనల్ ఆఫీస్లో మీ లొకేషన్ ఎలిజిబుల్ అవుతుందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఏజెంట్స్ లేకపోతే మిడిల్ మెన్కి మనీ పే చేసి ఫ్రాంచైజ్ అప్రూవల్ తీసుకోవచ్చు అని ఎవరైనా చెప్తే చాలా కేర్ఫుల్గా ఉండండి. అప్లికేషన్ ప్రాసెస్ కోసం అఫీషియల్ ఇండియా పోస్ట్ ఛానల్స్ని మాత్రమే యూజ్ చేయండి. ఎవరైనా మనీ పే చేసే ముందు అది అఫీషియల్ రిక్వైర్మెంటా కాదా వెరిఫై చేసుకోండి. సో మీకు గవర్నమెంట్ సెక్టార్తో రిలేటెడ్గా ఒక బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్ని ఒక ఆప్షన్గా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇది జాబ్ కాదు, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇందులో ఫిక్స్డ్ శాలరీ ఉండదు, ఇన్కమ్ గ్యారంటీ అయితే అస్సలు ఉండదు. మీ ఎర్నింగ్స్, లొకేషన్, కస్టమర్స్ మరియు ట్రాన్సాక్షన్స్ పై డిపెండ్ అవుతాయి. మీరు ఈ ఆపర్చునిటీని సీరియస్గా కన్సిడర్ చేస్తుంటే ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ చెక్ చేయండి. అలాగే సూటబుల్ లొకేషన్ ఉందా లేదా చూసుకోండి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్ ప్లాన్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. తర్వాత కన్సర్న్డ్ పోస్టల్ డివిజనల్ ఆఫీస్ నుంచి లేటెస్ట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అందుకే ఎవరికైనా ఈ ఆపర్చునిటీపై ఇంట్రెస్ట్ ఉంటే ఏజెంట్స్ లేకపోతే మిడిల్ మ్యాన్ని నమ్మకుండా ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్ లేకపోతే కన్సర్న్డ్ పోస్టల్ డివిజనల్ ఆఫీస్ ద్వారా మాత్రమే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మెయిన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.